Hi, hello, namaste. Welcome to RK channel. This is Sudha. సినిమా ఒకప్పటి రోజుల్లో సినిమా అంటే ఎంతో ఆశ్చర్యంగా భయపడుతూ చూసేవారు. కానీ నవడేస్ థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద నుండే సినిమాను చూస్తున్నారు. మరి ఈ సినిమాని ఎక్కడ ప్రారంభించారు, దీన్ని ఎలా మొదలుపెట్టారో తెలుసుకుందాం రండి. సినిమా తెలుగులో ఎక్కువగా ఉపయోగించే పదం. ఆంగ్లంలోని సినిమా అనే పదం నుండి వచ్చింది. గ్రీకు భాషలోని కినిమా అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం కదలిక. ఐరోపాలోని అనేక భాషల్లో చాలా ప్రాముఖ్యంలో ఉంది. భారతదేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ ఒక్కో భాషలో ఒక్కొక్క సంవత్సరంలో టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. హిందీలో ఆలమార 1931 సంవత్సరంలో విడుదల అయ్యింది. తెలుగులో భక్త ప్రహ్లాద 1931 సంవత్సరంలో విడుదల అయ్యింది. తమిళంలో కాళిదాసు 1931 సంవత్సరంలో విడుదల అయ్యింది. ఫిల్మ్ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిందీ భాషలో ఈ పదం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కెమెరాలో ఉపయోగించే ఛాయాచిత్రాన్ని సూచించే ఫిల్మ్ అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్, ఐరోపా వంటి దేశాల్లో ఈ పదం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మూవీ అమెరికా లాంటి దేశంలో చాలా సాధారణమైన పదం. భారతదేశంలో అంత సాధారణం కాదు. టాకీ ఇది ఒక పాత పదం. టాకీ అనే ఆంగ్ల పదం నుండి ఛాయాచిత్ర ధ్వనిని ఉపయోగించడం ప్రారంభించిన రోజులను సూచిస్తుంది. చలనచిత్రం అంటే ఆంగ్లంలో సినిమా. వెండి తెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాల్లో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కథను తెలియచేసేదే సినిమా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రేణుగుంట కుర్రాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.